వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం పార్టీ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. దీంతో వచ్చే నెలలో నామినేటెడ్ పదవుల ఆశలు కూటమి నేతలను ఊరిస్తున్నాయి. ఆ జిల్లాలో పదవులు ఎవరికి వరిస్తాయి? పార్టీలో కష్టపడిన నాయకులకు అధినేత న్యాయం చేస్తారా? ఇంతకు ఎవరా నేతలు? ఏది ఆ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఉమ్మడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నామినేటెడ్ పదవులు ఆశావహులను ఊరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేసిన నేతలకు, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసే నాయకులకు అధినేత ఏ విధంగా న్యాయం చేస్తారో అని ఆశావహులు లోలోన మదన పడుతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ సమీకరణాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో 12 స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అందులో ఒక స్థానం బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించడంతో ఆదోని నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో జిల్లాలో అధిక నామినేటెడ్ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కించుకునే వారిలో డోన్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, నంద్యాల మైనార్టీ నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుసేన్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కోడుమూరు టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, టీడీపీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిలు పదవుల రేసులో ఉన్నట్లు టాక్. ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ అధినేత నియమించడంతో డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టి 3 ఏళ్ల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికల చివరి నిమిషంలో టీడీపీ అధినేత రాజకీయ సమీకరణాల కారణంగా డోన్ స్థానం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అధినేత మాటకు కట్టుబడి ఆ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు. అదేవిధంగా టీడీపీ అధిష్టానం ధర్మవరం సుబ్బారెడ్డిని చిత్తూరు జిల్లా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. అందులో ధర్మవరం సుబ్బారెడ్డి సాయశక్తులా కృషి చేశారు. దీంతో మొదటిసారి నామినేటెడ్ పదవులు దక్కే వారిలో ధర్మవరం సుబ్బారెడ్డి ఉన్నట్లు సమాచారం. 60,000 వస్తుంది పిల్లలకి, డైరెక్ట్ మీకే వస్తుంది. తర్వాత ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి 20,000 వస్తుంది. 20,000 రూపాయలు ఇస్తాం. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో చదువుకొని డిగ్రీ చదివి ఉద్యోగాలు లేకుండా ఉన్న పిల్లలకి నెలకు 3,000 ప్రకారము వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు, అంటే ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్లో కానీ ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకి 3,000 ప్రకారము ఎంతమంది మీ ఇంట్లో 4 గ్రాడ్యుయేట్లు చదివిన పిల్లలు ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాం. ఇంకోటి కూడా అదనంగా ఇస్తామని చెప్తున్నారు సార్, అది ఇంకా రాలేదు. తర్వాత ఇప్పుడు మీరంతా బీసీలు. ఇప్పుడు మనకి ఏముంది, ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా దేశంలో ఎస్సీ ఎస్టీల పైన ఉంది. ఎస్సీ వాళ్ళ వాళ్ళతో తలకాయ ఎస్సీ కేసు పెడతారనే భయం అవుతుంది కదా. ఎస్సీ వాళ్ళు అంటే అన్యాయంగా మా మీద కేసు పెడతారు, పెడితే బెయిల్ రాదు అనేది. ఇప్పుడు బీసీల పైన అరాచకం ఎక్కువైంది గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు మన సార్ ఏం చేసినాడు, బీసీల పైన కూడా ఈ యాక్ట్ ప్రవేశపెడుతున్నారు. స్వామిదాస్ వాళ్ళు ఎవరన్నా ముక్కునే పోతే వాళ్ళు ఎస్సీ కేసు పెడతారని భయపడతారు. బీసీలకు కూడా ఎవరన్నా దౌర్జన్యం చేస్తే మీకు కూడా ఆ యాక్ట్ వర్తించేటట్టు అది ఒక మారుస్తున్నారు ఇది. తర్వాత ప్రతి గ్రామంలో ఇంటికి కొళాయిలు కూడా ఏర్పాటు చేయాలని ఉన్నాయి కదా. రంజాన్ తోప, ఆదోన్లో 5 రూపాయలు టిఫిన్, భోజనం, అన్నా క్యాంటీన్, చనిపోతే చంద్రన్న బీమా, పెళ్లి కానుక ఎస్సీ పిల్లలకు కానీ, బీసీ పిల్లలకు కానీ, మైనార్టీ పిల్లలకు కానీ, తర్వాత వికలాంగులు కానీ, ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న వాళ్ళకి కానీ అవన్నీ కూడా వర్తిస్తాయి. అవి కాకుండా మొన్న ఇప్పుడు జనసేన తెలుగుదేశము కలిసాం. జనసేన వాళ్ళు కూడా ఒక 4 డిమాండ్లు పెడుతున్నారు. అంటే మావి కూడా అని. ఇప్పుడు వచ్చే బాండ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పాత బాండ్లు ఇప్పుడు రేపు వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది. ఇది అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు గురించి మన ఆదోని నియోజకవర్గంలో ఈ రిలే నిరాదీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్న మన నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరుమణులు, పుర ప్రముఖులు,
మరి మీడియా మిత్రులు అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు 8వ రోజు. ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మన సోదరులు ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్టీ తెలుగు రైతు విభాగానికి సంబంధించిన రైతు సోదరులు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. మరి వెంటనే కోర్టులో ఏం జరిగిందనేది మనము టీవీల ద్వారా పేపర్ల ద్వారా చూసాము. మరి ఈ రోజు కూడా ఉంది. 22వ తారీఖు శుక్రవారం రోజు ఖచ్చితంగా వీళ్ళు రావచ్చనే ఒక అభిప్రాయాన్ని మేధావులు అందరూ కూడా అంటున్నారు. సరే, ఏమి జరిగినా మరి మన ఆదోని నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ, అన్ని కుల సంఘాలకు సంబంధించిన వారు మరి ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నారు. మరి రేపు కూడా మరి 9వ రోజు కుల సామాజిక వర్గానికి సంబంధించిన కుల సోదరులందరూ కూడా రేపు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. మరి 22వ తారీఖు రోజు మరి మన ఆదోళనలో వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి ఆ రోజు మనము ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆ రోజు ఎవరు కూడా కూర్చోవడం లేదు. ఎందుకంటే నిమజ్జనము ఉంటుంది కాబట్టి ఆ రోజు మరలా 23వ తారీఖు నుంచి ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం 22వ తారీఖు రోజు మరి మన జాతీయ అధ్యక్షుల గారికి భగవంతుని దయ వల్ల మరి బెయిల్ వస్తే అక్కడికి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దీక్ష కంటిన్యూ అవుతుందా విరమించుకుంటానన్నది పార్టీ ఆదేశాలు బట్టి తెలుస్తుంది. బట్ 22వ తారీఖు నాడు మాత్రము మన ఆర్థిక టైంలో నిమజ్జనం ఉన్నందువల్ల ఆ రోజు మనమే మన నియోజకవర్గంలో ఉన్న మనమే నిర్ణయం తీసుకొని ఆ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. తదుపరి కార్యక్రమం అనేది అందరు కూడా తెలియజేస్తాం. మరి గత వారం రోజుల నుంచి ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న మన నాయకులు కార్యకర్తలు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతిరోజు కూడా మన ప్రోగ్రామ్ ని మీడియా సోదరులు, ప్రెస్ సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు అందరూ కూడా, సోషల్ మీడియా వాళ్ళు కూడా హైలైట్ చేస్తున్నారు. వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. గత ఎన్నికల్లో నంద్యాల సీటు కోసం ప్రయత్నం చేసిన అధినేత ఫరూక్ అవకాశం ఇవ్వడంతో ఫరూక్ విజయం కోసం భూమా కృషి చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన వహద్ హుస్సేన్ టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ కోసం మొదటి నుంచి కృషి చేస్తూ గత ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే సీటు వస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేత మాజీ మంత్రి ఎంఎండి ఫరూక్ అవకాశం ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఎంఎండి ఫరూక్ విజయం కోసం వహద్ హుస్సేన్ కృషి చేశారు. అలాగే వహద్ హుస్సేన్ కు టీడీపీ అధిష్టానం ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ పరిశీలకునిగా అవకాశం కల్పిస్తే అక్కడ ఆయన సాయశక్తులా కృషి చేసి టీడీపీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఉమ్మడి కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాలో వహద్ హుస్సేన్ కు మంచి పట్టుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమికి గురయ్యారు. 2024 ఎన్నికల్లో మంత్రాలయం నుంచి పోటీ చేసి అక్కడ పసుపు జెండా ఎగరేయాలి అని తిక్కారెడ్డి కలలు కన్నారు. కానీ అధినేత అనూహ్యంగా మంత్రాలయంలో రాఘవేంద్రారెడ్డి అనే వాల్మీకి సీట్ ఇచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన తిక్కారెడ్డి పార్టీ మార్పు ఖచ్చితం అంటూ అప్పట్లో వార్తలు షికార్లు చేయడంతో టీడీపీ అధినేత టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నతమైన నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక కోడుమూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకులు. విష్ణు కొడుమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరించి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. అంతేకాక కోడుమూరు నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి టీడీపీ విజయం సాధించలేదు. అటువంటి నియోజకవర్గంలో తన అనుచరుడు బొగ్గుల దస్తగిరికి పోటీ చేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు యువ నాయకులు నారా లోకేష్ విష్ణువర్ధన్ రెడ్డికి మంచి ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి ఇస్తారని జిల్లాలో టాక్.
ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి 3 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. దీంతో పాటు సాధారణ ఎన్నికల్లో ఒంటి చేత్తో కోడుమూరు నియోజకవర్గంలో తన అనుచరుడు బొగ్గుల దస్తగిరిని 21,000 పైచిలుకు ఓట్లతో గెలిపించుకున్నారు. ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రజల్లో మంచి సందేశం కనిపిస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన మాట తప్పడనే నమ్మకం ఉన్న ప్రజలు విష్ణును ఆదరిస్తున్నారు. తమ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డికి పదవి లేకుండా ప్రజల కోసం పనిచేస్తారు అని, కాబట్టి తమ నాయకుడికి అధినాయకత్వం రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తుందని అంటున్నారు. ఇలా పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నాయకులు, అలాగే ముందు నుండి టీడీపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు పదవుల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నశించాలనే విధంగా జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు తెలిసే విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సొంత కాళ్ళపైన నిలబడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు విరిచి కాళ్ళను కట్టేస్తున్న విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ మరియు చంద్రన్న 34% రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 24%కు తగ్గించడం జరిగింది. ముఖ్యంగా బీసీలందరూ గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా 16,800 రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి సీట్లు తగ్గిపోవడం జరిగింది, దూరం చేశారు. అదేవిధంగా టీడీపీ హయాంలో కార్పొరేషన్ ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 37,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తే 56 కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా కార్పొరేషన్లు అయిపోయాయి. అదేవిధంగా ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లకు, డైరెక్టర్లకు ఒక కుర్చీ చైర్ కూడా లేకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఇటువంటి కార్పొరేషన్లను తెరిచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేస్తున్నాము. ఇది కాకుండా వీరు జైహో బీసీ యాత్ర పెడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు సామాజిక బస్సు యాత్రను పెట్టడం జరిగింది. బస్సు యాత్రలో వీళ్ళు బీసీలకు ఏం చేశారని చెప్పడం మొదలుపెట్టేసి వేరే రాజకీయంగా మాట్లాడడము ఇది తగదు. మీరు బీసీలకు ఏ విధంగా అయితే స్థానిక సంస్థల్లో ఈ 10% తగ్గించడం జరిగిందో దాని గురించి వివరించిండాలి, ఎందుకు తగ్గించారు అనేది. మెయిన్ పోస్టులలో ఇంతవరకు బీసీలను ఎక్కడా పెట్టలేదు. అదేవిధంగా బీసీ భూములను కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు గారు అందిస్తే బీసీల దగ్గర నుంచి 8,000 ఎకరాలు అసైన్డ్ భూములని వెనక్కి బలవంతంగా లాక్కున్నారు. చంద్రబాబు 5,000 మందికి విదేశీ విద్య ద్వారా లక్ష మందికి స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ అందిస్తే 2,13,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అందిస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని వంటివి రద్దు చేయడం జరిగింది. అంటే ఈ పథకాలన్నీ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు లయన్ మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మెల్విన్ జోన్స్ డే అని సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల లయన్స్ క్లబ్ కూడా ఈరోజు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో గోల్ల రాజేంద్ర ప్రసాద్ రాజేష్ గారి యొక్క సౌజన్యంతో 20 మందికి దివ్యాంగులకి సంఘకర్రల్ని ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఒక 5 మందికి చదువుల కోసం విద్యార్థులకి ఉపకార వేతనాలను కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా మెల్విన్ జోన్స్ ఈ అంతర్జాతీయ లయన్ సంస్థ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వేల క్లబ్బుల్లో లక్షలాది మంది లయన్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ కూడా ప్రారంభించి 50 సంవత్సరాలకు పైనే దాటిపోయింది. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలను నంద్యాల లయన్స్ క్లబ్ నిరంతరంగా చేస్తోంది. ఈ సంవత్సరం కూడా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యదర్శి సోమేశ్వర నాగరాజు గారు, కోశాధికారి మామిళ్ళ నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మెల్విన్ జోన్స్ యొక్క స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా నంద్యాల లయన్స్ క్లబ్ కొనసాగిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి గోల్ల రాజేంద్ర ప్రసాద్ రాజేష్ గారికి ప్రత్యేకంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మెల్విన్ జోన్స్ బర్త్డే సందర్భంగా మెల్విన్ జోన్స్ అనే వ్యక్తి సుమారు 105 సంవత్సరాల క్రితము ఒక లయన్స్ ఇంటర్నేషనల్ స్థాపించాడు అనమాట. ఆ లయన్స్ ఉద్దేశం ఏంటంటే అందరికీ మనము ఒక సంఘంలో పొజిషన్ ఉన్న వాళ్ళు అందరూ కలిసి మిగతా వాళ్ళకి ఏదైనా కానీ ఒక వాలంటీర్ గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో 105 సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు. మన నంద్యాల అది ఒక 22 మందితో మొదట్లో స్టార్ట్ చేస్తే ఈ రోజు కొన్ని లక్షల మంది లయన్స్ మెంబర్స్, తర్వాత 48,000 పైన క్లబ్లు, లయన్స్ క్లబ్లు సేవా కార్యక్రమాలు దేశంలో అంతర్జాతీయంగా చేస్తున్నాయి. మన దేశంలో కూడా చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. మన నంద్యాల క్లబ్ కూడా 50 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా లయన్స్ డే గా మనం తీసుకొని ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యము మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనకు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్లకు చేతి కర్రలను మరియు ఉపకార వేతనాలను గొల్ల రాజేష్ గారి సౌజన్యంతో అందజేస్తున్నాం. లయన్స్ క్లబ్ తరఫున అందజేస్తున్నాము. వారికి గొల్ల రాజేష్ గారికి ధన్యవాదాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటిసారిగా నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయి? అధినేత మధ్యలో ఎవరికి అవకాశం ఉంటుంది? ఒకవేళ ఆశావహులకు నామినేటెడ్ పదవి రాకపోతే అసంతృప్తి నేతలకు అధినేత ఏ విధంగా సముదాయిస్తారు? తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.